Subscribe Chandragiri Grishma Shri Vlogs. Like and share the channel. Subscribe Chandragiri Grishma Shri Vlogs. Like and share the. హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని మీరు చూస్తున్నారు చంద్ర గ్రీష్మ శ్రీ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఇక్కడ మీరు చూస్తున్నారు వెడ్నెస్డే రోజు అనమాట. సో ఇంకా మార్నింగ్ అయితే నాకు 6:30కి అంతా కూడా పూజ అది కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇంకా కార్తీక మాసము స్టార్ట్ అయిపోయింది కాబట్టి 4కి అంతా కూడా లేస్తాను. లేచి కసువు బండలు ఇంకా దేవుని దగ్గర పూజ. ఫస్ట్ అయితే మనము గడప దగ్గర దీపాలు పెట్టి తులసి చెట్టు దగ్గర దీపాలను పెట్టి పూజ అయితే చేసుకుంటాం కదా. కార్తీక మాసం అంతా 6:30కి అంతా కూడా చదవడము పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయి ధూపము అది కూడా వేసేసాను. ఆ తర్వాత ఇంచక్క రెడీ అయితే అయిపోయి నేను వెళ్ళిపోయాను మా అమ్మ వాళ్ళ ఇంటికి అనమాట. సో 8:30కి అంతా కూడా పూజారి వస్తూ ఉన్నాడు. సత్యనారాయణ స్వామి వ్రతం అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇంకా ఈ కార్తీక మాసాలు స్వాములు మనకు దొరకడమే కష్టము కదా. వాళ్ళు చెప్పిన టయానికి మనము ఫిక్స్ చేసేసుకున్నాము అంటే ఓకే. ఇంకా తర్వాత అంటే లేట్ అలాగే అయిపోతుంది. ఇంకా కార్తీక మాసము వ్రతాలకు నోములకు కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో నోములు మార్నింగ్ నుంచే చేసేసుకుంటూ ఉంటారు కూడాను. మాకు వచ్చేసేసి నోములు అవి ఏమీ లేదు. ఓన్లీ సత్యనారాయణ స్వామి వ్రతము కార్తీక మాసంలో చేసుకుంటామన్నమాట. సో 8:30కి అని అనగానే స్వామి ఎగ్జాక్ట్గా 8:30కి అయితే వచ్చేసేసాడు. పూజను అంతా కూడా స్టార్ట్ అయితే చేసేసాడు. స్టార్ట్ చేసేసి అప్పుడే చూసారా స్వామివారి అభిషేకముకి సత్యనారాయణ స్వామి ప్రతిరూపం ఉంటుంది కదా కడగడము, అక్కడికైతే వచ్చేసేసారనమాట. ఇంకా గ్రీష్ గార్డ్ వచ్చేసేసి ఇలా శారీ న్యూది ఉండింటే అది పేరప్ అయితే చేసేసుకోయింది. సో మా అమ్మ కూడా సింపుల్గా డీసెంట్గా ఉంది కదా తన శారీ కూడాను. సో అక్క కూడా వచ్చింది అన్నమాట. బావ అయితే రాలేకపోయారు, అక్క మాత్రమే వచ్చింది ఈసారి పూజకు. ఇంక ఇక్కడ అభిషేకంని స్టార్ట్ అయితే చేస్తున్నారు. అఫ్కోర్స్ ముందుగా అయితే గణపతి పూజను చేస్తారు. తర్వాత అష్టదిక్పాలకులు నవగ్రహాలకు పూజలను చేసేసి ఆ తర్వాత సత్యనారాయణ స్వామి పూజకు అభిషేకాన్ని అయితే చేస్తారు కదా. ఆ తర్వాత కథలు ఉంటాయి. సో ఇంకా అక్కడ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బిజీగా ఉంటే ఇక్కడ మేము వచ్చేసేసి ఏదో మాట్లాడుకుంటూ సెల్లులో చూసుకుంటూ ఉన్నాము. మేము ఇద్దరము అక్క చెల్లెలము. సో ఇంకా ఎన్నో గుసగుసలు అయితే ఉంటాయి కదా. అప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాము అనేసి కూర్చొని మాట్లాడుతుంటే గ్రీష్ గాడు తీసిందనమాట ఈ వీడియో మమ్మల్ని. వాళ్ళని అభిషేకం తీస్తుందిలే అని నేను అనుకున్నాము, చూస్తే మమ్మల్ని తీసింది. సో ఫైనల్గా అయితే పూజా కార్యక్రమం అదేనండి. 5 కథలు ఉంటాయి కదా అన్నీ కూడా అయిపోగొట్టేసేసారు. సో ఇంట్లో వచ్చేసేసి ఇలా పూరి కర్రీ చిత్రాన్నము, తర్వాత వచ్చేసేసి అన్నము రసము పప్పు బజ్జీలు అండ్ స్వీట్ వచ్చేసేసి శనగబెళ్ళ పాయసము అది అయితే అన్నీ ప్రిపేర్ అయితే చేశారు. ఇంకా స్వామికి ఎంతో ఇష్టమైన కేసరి కూడా అనమాట. కేసరి అంతా కూడా సపరేట్ ఒక బౌల్లో అయితే పెట్టేసేసేసారు. మా నైవేద్యాన్ని అంతా పెట్టేసాక మహామంగళహారతిని అయితే ఏపించేసేసాడు అనమాట స్వామివారు. ఇప్పుడు పూజ వచ్చేసేసి గంట అంటే గంటకి 2 అవర్స్ అంటే 2 అవర్స్కి ఇలా అయితే స్వామి వాళ్ళు ఎగ్జాక్ట్గా అయితే అప్పగొట్టడం అయితే చేస్తూ ఉన్నారు కదా. అలా 2 అవర్స్ అంటే 2 అవర్స్లో అయితే కంప్లీట్ అయితే చేసేస్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి షుగర్ అండ్ బీపీ ఇలా అన్నీ అయితే వచ్చేసాయి. ఎక్కువసేపు ఫుడ్ అది తీసుకోకుండా అయితే ఉండలేకపోతున్నారు కదా. సో పూజ అంతా అయ్యే వరకు అంటే అనేసని స్వాములు కూడా భక్తులను ఆరోగ్యరీత్యా అయితే పూజను కంప్లీట్ చేస్తున్నారు. కానీ అన్నీ అయితే పర్ఫెక్ట్గా చదవడము అని పర్ఫెక్ట్గా చేయడము అయితే ఉన్నాయన్నమాట. వాళ్ళు ఫాస్ట్గా మంత్రాలు చదవడం వాళ్ళే నేర్చుకున్నారు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా ఇక్కడ పూజా కార్యక్రమం మహామంగళహారతిని ఇంకా మన ఇంట్లో దేవుడిని కూడా మహామంగళహారతిని అయితే ఇవ్వాలి కదా. సో అక్కడ కూడా టెంకాయ కొట్టేసేసి పూజ చేయాలి. ఇంకా ఇక్కడ మేము అందరం కూడా రెడీ అయితే అయ్యాము. టైం చూసారా అక్కడ 10:30 10:40 అయితే అయ్యింది. కోర్టుకు కూడా మా హస్బెండ్ రెడీ అయితే అయ్యేసి వచ్చేసేసారంట. ఆల్రెడీ ఒకసారి ఆఫీస్కి వెళ్ళేసేసి ఇలా రావడం మధ్యలో కోర్టుకు వెళ్ళేటప్పటికి ఈ పూజ అయిపోయింది అని చెప్పంగానే ఇక్కడికైతే వచ్చేసేసేసారు. సో మా హస్బెండ్ గిరీషు ధీరు వీళ్ళందరూ కూడా టిఫిన్ అయితే తిన్నారు. మేము అందరం కూడా ఏమి తినలేదు టిఫిన్ని వచ్చేసేసి. పూజ 8:30కే కదా 10:30కి అంతా కూడా అయిపోతుంది అన్న ఒక చిన్న ఆలోచనతోటి మేము ఎవరం కూడా తినలేదు. జస్ట్ నేను ఇంటికి రాగానే అమ్మ పాలు ఉంటాయి పాలు ఇస్తానమ్మా అని అంటే సరే 1 గ్లాస్ పాలు అయితే తాగేసేసాను.
ఇంకా అందరం కూడా ఇక్కడ స్వామి దగ్గర ఆశీర్వాదం అది తీసేసుకొని స్వామివారు పండును ఒకటి ఇస్తారనమాట. ఆ పండును మనము తినేసేయాలి ఆ రోజు కానీ మరుసటి రోజు కానీ. ఇంక ఇక్కడ 1 by 1 అందరము అయితే స్వామి దగ్గరికి వెళ్ళి, అంటే మేము ఓన్లీ ఇంటి వరకే, ఇంట్లో మెంబర్స్ మాత్రమే ఉన్నాము కదా, ఎక్కువ మంది ఉన్నారు అంటే అందరికీ ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో మేము తక్కువ మంది ఉన్నాము అనేసి అని ఇంకా తీర్థం ప్రసాదము అది అయితే అన్నీ ఇచ్చారు. గ్రీష్గాడికి సీతాఫలం వచ్చింది అంట. సో నాకైతే యాపిల్ వచ్చింది. సో ధీరుకి సీతాఫలం అయితే వచ్చింది. వాడు అంటున్నాడు ఎక్స్చేంజ్ చేసుకుందామమ్మా అనేసి అని చెప్తూ ఉన్నాడు అనమాట. నాకు వచ్చేసి ఇక్కడ అడుగుతున్నాడు మా స్వామివారు, అక్క బావ ఎందుకు రాలేదు అని అంటే, ఇంకా వర్క్ ఉంది అందుకు రాలేదు అని చెప్తే అందుకు నవ్వుతూ ఉన్నాడు అనమాట. సో ఇంకా అక్క అంటే తప్పదు కదా, పుట్టి ఇంటికి ఎప్పుడు పిలుస్తారా, ఎప్పుడు వచ్చి నేను పిలిచినప్పుడు రావాలి అనే ఒక చిన్న ఆలోచన అయితే తనకు ఉంటుంది కదా. సో అలా వాళ్ళని అనడానికి అయితే ఉండదు. ఇంకెక్కడైతే స్వామివారికి వచ్చేసేసి కూరగాయలు, తర్వాత వచ్చేసేసి కొన్ని సరుకులు, కొన్ని మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా. సో అవి అన్నీ కూడా ఇక్కడైతే స్వామివారికి ఇస్తూ కాళ్ళకు నమస్కారము అయితే చేసి ఆశీర్వాదము అది అయితే తీసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా పూరీ కర్రీ కూడా చేసేసి ఉండింది కదా. సో టిఫిన్ అయితే తినేవాళ్ళు అందరూ కూడా పూరీ కర్రీ తినేసేసారు. మా తమ్ముడికి కూడా కూర్చుంది అనేసి అని ఇంకా వాడు తినేసేసి ఫస్ట్కి అయితే వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్కి వచ్చేసేసి ఇలా ఆల్రెడీ మార్నింగ్ కొంచెం చేసేసింది, అది ఎటు సరిపోదు కదా అన్నట్టుగా మళ్ళీ మేము కొన్ని ఐటమ్స్ని అయితే ఆఫ్టర్నూన్ చేసుకున్నాం. ఇంకా బజ్జీలు ఈసారి ఇంట్లో వేయలేదు, జస్ట్ ఒక 3 మాత్రమే తింటారు అన్నట్టుగా అనేసి అని ఇంకా బజ్జీలు బయట నుంచి తీసుకొచ్చుకున్నాం అన్నమాట. ఫేమస్ మన శివ వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకున్నాం. ఇంకా యాజ్ యూజువల్ చిత్రాన్నము, వంకాయ, ఆలు వేసి కర్రీ అది మళ్ళీ చేసుకున్నది అనమాట. మార్నింగ్ ఆలు కర్రీ ఉంది అయిపోయింది. తర్వాత మళ్ళీ అన్నము, పప్పు. మార్నింగ్ ఎక్కువ క్వాంటిటీ తోటి చేసాము అంటే కుదురుతుందో లేదని చాలా కొంచెం క్వాంటిటీ తోటి అయితే చేసేసుకున్నారు. దేవుని వరకు అయితే మళ్ళీ అన్నీ కూడా మేము ఈవినింగ్ని అయితే ఆఫ్టర్నూన్కి అన్నీ కూడా చేసేసి అయితే పెట్టేసేసుకున్నాం. భోజనం అది కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. భోజనం చేసేసరికి ఇంకా 3:30 అయ్యింది టైం. ఇంకా నేను వెళ్తానమ్మా ఇంటికి అని చెప్పాను. ఎప్పుడు మళ్ళీ సాయంకాలం వచ్చి తాంబూలం అది తీసుకుంటాను. సో మరుసటి రోజు, ఆ రోజు వెనస్డే కదా, సో మరుసటి రోజు థర్స్డే నేను చేసుకోవాలి అనమాట. మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతము. సో ఇంకా నేను అప్పుడు వెళ్ళి 1 గంట రెస్ట్ తీసుకొని నైట్ నుంచి మా ఇంట్లో కార్యక్రమాలను చూసుకోవాలి కదా. మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడైతే నేను తిరగలేను, దట్టు ఎక్కి దిగలేను కదా. అందుకు నాకు తాంబూలం ఇచ్చేసేయమ్మా, నేను మళ్ళీ ఎక్కలేను దిగలేను, ఇంకా మళ్ళీ రేపటి వరకు అయితే నాకు కుదరదు కదా అని చెప్పాను. సో తాంబూలం అది ఇప్పించేసేసుకున్నాను అనమాట. సో అక్కకు వచ్చేసేసి మళ్ళీ ఊరికి వెళ్ళేటప్పుడు అక్కకి ఇస్తుంది, అన్నీ కూడా కవర్లో పెట్టిస్తాను అని చెప్పేసి తీసుకుంది. ఇంకా ఇందాక నేను వీడియో తీశాను, ఫోటో తీయలేదు అని చెప్తూ ఉంటే, ఇంకా ఫోటో తీయండి వదిన, ఫోటో తీయండి అని చెప్తూ ఉంటే మా సరిత ఇక్కడ గీతమ్మ ఫోటో అయితే తీస్తుంది. నేను ఒక అమ్మవారిని కూర్చోపెట్టి, ఒక చైర్ మీద అమ్మవారిని కూర్చోపెట్టి పూజ చేస్తున్నట్లుగా ఉన్నాను అంట. ఆ కొప్పు వేసుకొని ఆ గ్రీన్ కలర్ శారీకి అలా కనిపించాను అంట మా అక్క చెప్తుంది అనమాట. సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో మేడ్ వచ్చేసేసి ఇలా కలర్ఫుల్ ముగ్గును అయితే వేసింది. చాలా బాగుంది కదా ముగ్గు కూడాను అనేసి. ఇలా చూసారా, జామకాయ విత్ ట్రీ చెట్టుతో పాటు అయితే వస్తుంది. ఇలాంటివి అయితే స్వీట్గా ఉంటాయి, చెట్టు కాయలు ఇలా వచ్చాయి ఆకుతోటి ఉంటే అని అంటారు కదా. చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇలా అంత ఆకు ఉన్నదే బాగుంటుంది అని తీసుకొని కొట్లాడుతూ ఉంటుంటే మీకు కూడాను కదా. సో అది నాకు గుర్తుకు వచ్చింది, అది చూడంగానే బాగున్నట్లు అనిపించింది అనమాట. ఈ సీజన్లో జామ పండు, సీతాఫలాలు దొరుకుతాయి. తిన్నాము అంటే ముక్కు, జలుబు, గొంతు నొప్పి ఇలా అయితే ఉంటాయి. కానీ సీజనల్ ఫుడ్ తినాలి కదా, ఎన్ని అవాంతరాలు వచ్చిన సీజనల్ ఫుడ్ ఆ ఫ్రూట్స్ అయితే తినాలి కదా. సో ఆ ఆకు ఉన్నది అయితే నేను జామకాయని తెచ్చుకొని తిన్నాను కూడాను అనమాట. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. రేపు మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేస్తాం ఏంటి నెక్స్ట్ బ్లాగ్లో చూద్దాం. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.